తెలంగాణలో వలసలు మత్తడి దూకుతున్నాయి. షాక్ మీద షాక్ తో బ్రేకింగ్ లో మోత మోగుతోంది. జబర్దస్త్ దోస్తులు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ వీడ్డంపై కేటీఆర్ స్పందించారు. కామెంట్లో డోస్ కూడా పెంచారు. అటు కాంగ్రెస్ లో చేరడానికి కారణాలేంటో క్లారిటీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని. నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అని అది పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ళ ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి, కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను అందరినీ. డెవలప్మెంట్ కావాలంటే, సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం, అభివృద్ధి, చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ళ ప్రజల కోసం నేను ఏ డెసిషన్ తీసుకుంటాను. ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కేటీఆర్ ఏం చెప్తారు అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా. చెప్పనీమమ్మ, ప్రజలు ఏం బుద్ధి చెప్తారు, ప్రజలు నాతో ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది కదా. తెలియదు, చూద్దాం.